వస్తున్నాడు కానీ అందరికీ అర్థమైపోయింది యాక్చువల్ సినిమా ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంతరంగం అన్నది ఇవాళ ఇప్పుడు పార్టీ ఇప్పుడు చాలా మందిని మార్చడం వల్ల 60 మందినో 70 మందినో 80 మందినో మార్చడం వల్ల ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని ఇవ్వడం వల్ల లేదా కొంతమందిని వేరే నియోజకవర్గాలకు పంపించి ఈ నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని పెట్టడం ద్వారా ఏదో సంథింగ్ చేయడం అనే దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. కానీ ఆ ప్లాను ఈ ఎమ్మెల్యేలకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ చాలామంది ఇన్ఛార్జ్గా నచ్చడంలా, ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు అని. అంటే కనీసం వాళ్ళ మనస్తత్వాన్ని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? అది నష్టం కదా పార్టీకి. హీ కాంట్ నష్టమేనండి, కానీ హీ కాంట్ ఈవెన్ ఫేస్ దెమ్. ఎవరిని అతను మాట్లాడతల్లా. ఆఖరికి ఉరిశిక్ష చేసేవాడు కూడా నీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం ఇతను మాట్లాడతల్లా. ఏంటి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడని ఇతను చెప్పట్లా. అతని వ్యక్తిగత కార్యదర్శితో చెప్పిస్తున్నాడు. హూ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, హూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ పొలిటీషియన్. ఒక ఐఏఎస్ అధికారితో మరి రాజకీయం వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా కనీసం ఆ ససామాతో చెప్పించినా గుడ్లో మెల్ల. ఆ ససామాతో కూడా చెప్పించట్లా. ధనంజయ రెడ్డి గారితో చెప్పిస్తున్నాడు. కాదు మీరేమంటున్నారు, చాలా ఫీల్ అవుతారు కదా, వాళ్ళందరూ కాటేస్తారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా అడుగుతారు చివరి కోరిక ఏంటని అంటున్నారు. మీరు ఎవరికి ఊరేస్తున్నారు ఇక్కడ? వాళ్ళు ఆయనకి వేస్తున్నారా లేకపోతే ఆయన వాళ్ళకి వేస్తున్నారా? అంటే అందరు కలిసి పార్టీకి వేస్తున్నారా? అంటే ఆయన ఉరి వేయాలనుకున్న వాళ్ళు ఆ బంధం నుంచి తప్పించుకుని మోకమ్మడిగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ ఉరేసేస్తారు. రాజకీయంగా ఆ రాజకీయ ఉరికంబానికి మరి ఆయనే ఆర్మీని సిద్ధం చేసుకున్నాడు. ఎందరో చక్రవర్తులను చూసాం, ఉరికంబానికి బలే అని ఎందరో చక్రవర్తుల్ని. ఈ మోడర్న్ డేస్ కాబట్టి వేరే రకం ఊర్లు ఉండవు, ఓన్లీ రాజకీయ ఊర్లే ఉంటాయి. ఇక్కడ రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్పితే హత్యలు ఉండవని. అలాగా హీఈస్ కమిటింగ్ ఏ పొలిటికల్ సూసైడ్ బై ఇల్ట్రీటింగ్ ది ఎమ్మెల్యేస్. నేను అనేది టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, గౌరవంగా సాగనంపు అంటున్నా. గౌరవంగా సాగనంపు. ఆ గౌరవంగా సాగనంపకపోతే అతను ప్రతి ఒక్కడు ఒక ప్రతీకార్యాచతో ఉంటాడు. ఎందుకంటే ఎవడైనా కోరుకునేది ఏంటండి, కాస్త గౌరవం బతుకుండగా. అంత హ్యూమిలియేట్ చేసి మరి పంపించేసినప్పుడు మరి అతను ఖాళీగా ఎందుకుంటాడు? తన సాయశక్తిలో కృషి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఓటమికి. ఒక్కసారి ఎమ్మెల్యే చేశాడంటే కనీసం ఒక 10,000 సొంత ఓట్లు లేని వాళ్ళు ఉండరు. ఆ 10,000 ఓట్లు ప్రభావితం చేయగలిగినా కూడా చాలు కదా. మరి చాలా దారుణమైన పరాజయం అతను చూస్తాడు. ఇప్పుడు పరాజయం అనేది ఫిక్స్డ్ వెంకటకృష్ణ గారు. ఆ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇతను చేసిన ఇప్పుడున్న సిట్టింగులకి ఇతను చేసిన అవమానాల వలన, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆయన అభిమానులను అందరినీ బాగా గట్టిగా కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. సో ఇటువంటి చాలా చాలా తప్పు మీద తప్పు. అతను టైం బ్యాడ్ అనుకుంటా, మరి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు. సరే, అతను తప్పు కాకపోయినప్పటికీ అతను ఎంత ప్రయత్నించినా మరి ఇవాళ షర్మిల ఎల్లుండు కాంగ్రెస్ పార్టీలో చేరబోవటం, అది ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఓట్స్కి తీవ్రంగా డెంట్ పెట్టబోతోంది. ఆ డెంట్ దెబ్బకి అది మాట్లాడదాం సార్. ఆ డిస్టెన్స్ షర్మిల గారి పొలిటికల్ ఎంట్రీ కూడా మాట్లాడదాం మనం. దాంతోపాటు